బేసిక్‌గా ప్రతి మూవీని మనం కనుక అబ్జర్వ్ చేస్తే హీరో చేసేది కరెక్ట్, విలన్ చేసేది తప్పు అన్నట్టుగా ఉంటాయి. బట్ కొన్ని మూవీస్‌లో చూసుకుంటే పేరుకే వాళ్ళు విలన్స్ అయ్యుండొచ్చు కానీ, వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా కూడా ఉంటారు. బట్ వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళు విలన్స్‌లా మనకి కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'నాని' గారు ప్రొడ్యూస్ చేసిన 'కోర్ట్' మూవీనే తీసుకుందాం. శివాజీ గారు ప్లే చేసిన 'మంగపతి రోలు' ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న కొంతమందిని కనుక మనం చూసుకుంటే ఐదర్ అబ్బాయి ఉండొచ్చు, లేదంటే అమ్మాయి అయ్యుండొచ్చు. మంగపతి అంకులే కరెక్ట్ అని అనిపిస్తది. ఎందుకంటే అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే కొన్ని విషయాల్లో లిమిట్స్‌లో ఉండాలి. బట్ లిమిట్స్ క్రాస్ చేసి మరీ బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఒకప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ మాకంత ఫ్రీడమ్ ఇచ్చేవారు కాదండి అని చెప్పుకునేవాళ్ళన్నమాట. కానీ ఇప్పుడు పేరెంట్స్ చాలా వరకు పిల్లలకి చాలా మటుకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. బట్ వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. నిజంగా ప్రెజెంట్ జనరేషన్‌లో ఎవరికైతే ఫ్రీడమ్ అవసరమో వాళ్ళని పంజరంలో చిలకలా బంధించేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఇప్పటికీ జరుగుతుంది. కానీ కొంతమందికి మాత్రం కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నారు. సో, ఇచ్చిన ఫ్రీడమ్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోవడం మానేసి పూర్తిగా మిస్‌యూజ్ చేస్తున్నారన్నమాట. వీళ్ళని చూసినప్పుడే అనిపిస్తది. వీళ్ళలాంటోళ్ళకి మంగపతి అంకులే కరెక్టు అని. బట్ మూవీలో ఏంటంటే శివాజీ గారు ప్లే చేసిన మంగపతి క్యారెక్టరు టూ మచ్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటదన్నమాట. అలా ఉండడం అయితే కరెక్ట్ కాదు. నిజానికి పేరెంట్స్ పిల్లల విషయంలోని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇన్ ద సేమ్ వే కొంతవరకు స్ట్రిక్ట్‌గా కూడా ఉండాలి. ఇప్పుడు ఈ టాపిక్‌ని ముందుకు తీసుకెళ్ళామంటే అసలు టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతాం. సో, నేను ఇప్పుడు మన వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్‌తో డీటెయిల్డ్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎవరెవరున్నారో తెలుసుకుందామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఆల్రెడీ మంగపతి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నెంబర్ 2 పక్షిరాజ్ ఫ్రమ్ 2.0 విలన్స్ ఆర్ నాట్ బార్న్, దే వర్ మేడ్ అని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పక్షిరాజ్. పక్షుల మీద ఉన్న ప్రేమతోని ఆర్నటాలజీ చేసి ఆ పక్షుల కోసం తన జీవితాన్నే అంకితం చేసేశారు. మరి అంత ప్రేమతో చూసుకునే పక్షులకి కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి? మనిషిగా ఉన్నంత వరకు వాటి రక్షణ కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ ప్రతిదీ విఫలమవుతూ వచ్చేది. ఇంకా చనిపోయాక తన ఓరాని స్ట్రాంగ్ చేసుకొని పక్షుల ప్రాణాలకు హాని కలిగించే ఆ మొబైల్ ఫోన్స్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడానికి కారణం పక్షిరాజ్ క్యారెక్టరే. విలన్ అని చెప్తారు కానీ పక్షిరాజ్ని చూస్తే ఏ కోణంలో కూడా విలన్ అనే ఫీలింగ్ రాదు. ఇంకా జాలి కలుగుతుంది క్లైమాక్స్లోని. తను చేస్తుంది కరెక్టే కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు అని. ఈవెన్ క్లైమాక్స్లో కూడా బ్లాక్మెయిల్ చేసి పక్షిరాజ్ని అంతం చేస్తారు. దీనివల్ల ప్రొటాగనిస్ట్ ఏమో యాంటాగనిస్ట్ ఏమో ప్రొటాగనిస్ట్లా కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో పక్షిరాజ్ చనిపోతున్నప్పుడు జాలేస్తుంది అన్నమాట. నెంబర్ 3 జై అలియాస్ రావణ్ ఫ్రమ్ జై లవకుశ. ఈ క్యారెక్టర్ విలన్ అవ్వడంలో అసలు తప్పే లేదు అనేంతలా రాసుకున్నారు రావణ్ క్యారెక్టర్ని మన బాబీ గారు. విషయం ఏంటంటే జైకి తన ఇద్దరు తమ్ముళ్ళంటే ప్రాణం. వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వడు, అంత ప్రేమగా చూసుకుంటాడు. తమ్ముళ్ళిద్దరిని కంటికి రెప్పలా చూసుకో అని వాళ్ళమ్మకిచ్చిన మాట కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. తాను చూపించే ప్రేమని అలుసుగా తీసుకున్నారు. ఆ ప్రేమని అర్థం చేసుకోలేదు, చులకనగా చూడడం స్టార్ట్ చేశారు. జై మామయ్య అయితే ఇంకా నరకం చూపించాడు తనకి. అడుగడుగున అవమానాలు, ఇంకా ఓపిక నశించి ఎప్పటికీ ఎవ్వరికీ తగ్గకూడదు, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పి జై కాస్త రావణ్లా మారిపోతాడు. నేను ఇందాకలా ఒక మాట చెప్పాను కదా, విలన్స్ ఆర్ నాట్ బార్న్, దే వర్ మేడ్ అని. జై కూడా ఈ కోణానికి సంబంధించిన వాడే. అవహేళన చేయడం వల్ల, అవమానిస్తూ ఉండడం వల్ల, అసలు గుర్తింపు అంటూ ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగింది. అలా మంచివాడు కాస్త మొండివాడిగా మారి రావణుడిగా తయారయ్యాడు. నెంబర్ 4 బిల్లా ఫ్రమ్ బిల్లా. ఫస్ట్ హాఫ్ బిల్లా క్యారెక్టర్ బ్రతికున్నంత వరకు బిల్లాని ఒక ప్యూర్ విలన్లా చూపిస్తారు. కానీ ఇక్కడ బిల్లా కానీ అక్కడ పుష్ప కానీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటారు. బిల్లా మూవీలో ఏంటంటే బిల్లా చేస్తున్నటువంటి నేరాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం వల్ల మనకి బిల్లా కాస్త విలన్లా కనిపించాడు. కానీ పుష్ప మూవీలో ఏంటంటే పుష్పరాజ్ పడ్డ అవమానాలు, ఇబ్బందులు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం వల్ల పుష్ప మనకి హీరోలా కనిపించాడు. ఇదే బిల్లా మూవీలోని బిల్లా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ స్టార్ట్ చేసి ఉంటే కనుక తను కూడా ఒక యాంటీ హీరోలానే కనిపించేవాడేమో. ఎందుకంటే గుర్తింపు, కేవలం తనకంటూ గుర్తింపు రావడం కోసం బిల్లా ఎంతవరకు అయినా వెళ్తాడు అనేలా చూపించారు. మేబీ వేరొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్లా చేసేది తప్పై ఉండొచ్చు, కానీ బిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసుకుంటే తను చేసేది కరెక్టేనేమో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే తను కోరుకున్న స్థాయి, గుర్తింపు అన్నీ వచ్చాయి. రాజాలా బ్రతకాలనుకున్నాడు, అలానే ఉన్నాడు, అలానే బ్రతికాడు, అలానే పోయాడు.
నెంబర్ 5 ఓబుల్ రెడ్డి ఫ్రమ్ ఒక్కడు ట్రూ అండ్ హానెస్ట్ లవర్. కానీ ఎలా ప్రేమించాలో తెలీదు. తన ప్రేమని దక్కించుకోవడానికి అని చెప్పి స్వప్న బ్రదర్స్ని ఫ్యామిలీని చంపేస్తాడు. స్వప్నని ఇబ్బంది పెడతాడు, కఠినంగా బిహేవ్ చేస్తాడు. అసలు ప్రేమించడం ఎలానో రాకపోతే ఆ పిల్లకి ఈ మనిషి ప్రేమ ఎలా అర్థం అవుద్ది చెప్పండి. మేబీ స్వప్న మనసు అర్థం చేసుకొని తన కోసం తనకి నచ్చేలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది? మేబీ పాసిబిలిటీ ఉంటుందేమో కదా. అబ్బే అలా లేదు, మనకి వైలెన్స్ ఒక్కటే తెలుసు అని చెప్పి అలానే బిహేవ్ చేస్తే, టార్చర్ పెడితే తనకి ఆ ప్రేమ ఎలా అర్థం అవుద్ది? లాస్ట్కి అజయ్ లాంటాడు వచ్చి మూవీలో చూపించినట్టు ఎత్తుకెళ్ళిపోతాడు అన్నమాట. సపోజ్ భయానకంగా కాకుండా సాత్వికంగా ఓబుల్ రెడ్డి తన ప్రేమ విషయం చెప్పుంటే ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో కదా. కానీ ఓబుల్ రెడ్డి మాత్రం నిజంగానే ట్రూ లవర్ అండి. స్వప్నతోనే లైఫ్ షేర్ చేసుకోవాలని చెప్పి ఎంతగానో ఆశపడతాడు. తన విగ్రహం చెక్కిచ్చేస్తాడు. అబ్బో చాలానే చేస్తాడు. ఇంత చేసే బదులు తన దగ్గర కఠినంగా కాకుండా ప్రేమగా ఉంటే కేల్కతం దుకాన్ బంద్. ఏమో స్వప్న కొంతవరకు అయినా ఓబుల్ రెడ్డి ప్రేమని అర్థం చేసుకొని ఉండొచ్చేమో, ఛాన్స్ ఉంది కదా. కానీ అసలుది తప్ప అన్నీ చేశాడు. అందుకే అజయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి ఓబుల్ రెడ్డి? ఓన్లీ ఓబుల్ రెడ్డి అనే కాదు, వర్షంలోని భద్రన్న క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఇదే తప్పు చేస్తాడు. అందుకే కదా హీరోయిన్ తన విషయంలో భయపడుతూ ఉంటుంది. కఠినంగా కాదండి, ప్రేమని ప్రేమగా చూపించండి. అలా అయితేనే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కాదు కూడదు అని చెప్పి ఇలానే వైలెన్స్ చేశారనుకోండి, బయట మాత్రం చేయొద్దే, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడేస్తారు. మనం మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి క్యారెక్టర్లు అంటే నెగిటివ్గా మారడానికి రీజన్ ఉన్న క్యారెక్టర్స్ ఇంకా చాలానే ఉంటాయి కదా. వెతుకుదాం, వెతికి తీద్దాం, దాంతోని మనం పార్ట్ 2 చేద్దాం. మరి పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, అది కాస్త పూర్తి చేసేయండి. అయినా ఈ టార్గెట్లు అయ్యి ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు మా మీద ప్రేమ చూపిస్తేనే కదా మేము కూడా మీకు ఇంకా మంచి కాంటెంట్ని తీసుకొని రాగలము. ఆల్సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారు, పైగా లైకులు చేయకుండా వీడియోలు చూస్తున్నారు. ఇలా అయితే బాగోదు. జస్ట్ ఆ లైక్ బటను, ఆ సబ్స్క్రైబ్ బటను నొక్కేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మీకు కూడా మేము పెట్టే ప్రతి వీడియో చూసేయాలనిపిస్తుంది. అది మ్యాటర్. మరి ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చా ఉంటుందని అనుకుంటున్నాం. సో డెఫినెట్లీ లైక్ చేయండి. మీ సర్కిల్లో ఫిల్మ్ లవర్స్ ఎవరైనా ఉంటే చేసేయండి, వీడియో షేర్ చేసేయండి. మేబీ వాళ్ళకు కూడా కాంటెంట్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ 2 చేసేస్తారు. సో అదన్నమాట సంగతి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.